నమస్తే, వెల్కమ్ టు ఊరువాడ. ఏపీలో మద్యం షాపుల కేటాయింపు ముగిసింది. మొత్తం 3,396 షాపులకు లాటరీ ప్రక్రియ ముగియడంతో డ్రాలో విజేతలకు లైసెన్స్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత దుకాణాల కేటాయింపు ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో దుకాణాల కేటాయింపులు కూడా పూర్తయ్యాయి. ఎల్లుండి నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఏపీ మద్యం ప్రియులకు అన్ని బ్రాండ్లు ఇకపై అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో మద్యం షాపులకు వేలం విజయవంతంగా పూర్తయిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. 99 రూపాయలకే మంచి మద్యం విక్రయిస్తామని తెలిపారు. గతంలో మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని, ఈసారి ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు రవీంద్ర. భవిష్యత్తులో ఎంఆర్పీని అమలు చేస్తామని చెప్పారు. ఉద్యోగ కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు సీఎం చంద్రబాబు. ఇందుకు అనుగుణంగా పారిశ్రామిక పాలసీలు ఉండాలని సూచించారు. సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ముత్యాల సాగు చేస్తూ ఏడాదికి 50 లక్షలు సంపాదిస్తున్నారు నాగరాజు గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా ఈ సాగు గురించి? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు పయనిస్తుందన్నారు. ఇది తుఫాన్గా బలపడే అవకాశం కూడా ఉందని చెప్పారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ కేంద్రం. భారీ వర్షాలు పడే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. చెరువులు, కాలువల, కట్టల పరిరక్షణపై దృష్టి పెట్టాలని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా చేయాలని సూచించారు. వర్షాలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు. భారీ వర్షాలు, ప్రభుత్వ విభాగాల సన్నద్ధతపై సమీక్షించారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు హోంమంత్రి అనిత. అల్పపీడనం నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో సమీక్ష చేశామని చెప్పారు. ప్రజల్ని అప్రమత్తం చేయడంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే సోమశీల జలాశయానికి నీరు వచ్చే అవకాశం ఉందన్నారు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్. పెన్నా పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశామని చెప్పారు ఆయన. వర్షాలను ఎదుర్కోవడానికి ప్రకాశం జిల్లా యంత్రాంగం తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో ఏర్పాటు చేస్తున్న నేవీ రాడార్ స్టేషన్ కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రాడార్ స్టేషన్ కోసం తెలంగాణ సర్కార్ 2,900 ఎకరాలు అందజేసింది. సముద్రంలోని ఓడలు, సబ్మెరైన్లకు ఈ స్టేషన్ నుంచి సిగ్నల్స్ అందిస్తారు. 2,500 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ స్టేషన్ 2027 నాటికి పూర్తి కానుంది. మూసీకి ముఖ్యమంత్రి మరణ శాసనం రాస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణంతో మూసీ అంతర్ధానమైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే గత 10 ఏళ్లు తమపై ఒత్తిడి తెచ్చినా అంగీకరించలేదని తెలిపారు. గంగా నదికి ఒక న్యాయం, మూసీకి ఒక న్యాయమా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వెనుక ఏదో కుట్ర ఉందన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలను విలీనం చేసే ప్రక్రియ జరుగుతోందని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ బాలికల గురుకులాలను తీసేసి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో విలీనం చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేశారు వినోద్. 6 గ్యారంటీలంటూ హామీలిచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల్ని మోసం చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ అమలు కాలేదని అన్నారు. చీరలు కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దగా చేసిందన్నారు హరీష్ రావు. సినిమాల్లో నటించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముందు కడుపు నిండే పనిచేద్దాం, ఆ తర్వాత సినిమాలని అన్నారు. ప్రజలు, అభిమానులు సినిమాకు వెళ్లాలంటే రోడ్లు బాగుండాలి, టికెట్ కొనుక్కోవాలన్నా చేతిలో డబ్బులుండాలి కదా అని వ్యాఖ్యానించారు పవన్. రోడ్లు, స్కూల్స్ బాగు చేసుకుందామని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా పల్లె పండుగ వారోత్సవాలు జరుగుతున్నాయి. కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పరిపాలనలో తనకు చంద్రబాబునే స్ఫూర్తి అన్నారు పవన్ కళ్యాణ్. అధికారులు పారదర్శకతతో పనిచేయాలని, తప్పు చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటామని అన్నారు పవన్.
పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత చెల్లుబోయిన వేణుగోపాల్ విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఎంతమంది స్ఫూర్తి అని ప్రశ్నించారు ఆయన. గతంలో చెగువేరా స్ఫూర్తి అన్నారు, నిన్న సనాతన ధర్మం అన్నారు, ఇప్పుడు చంద్రబాబు స్ఫూర్తి అంటున్నారని ఎద్దేవా చేశారు వేణుగోపాల్. మంగళగిరి పిఎస్ లో వైసీపీ నేతల విచారణ ముగిసింది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాంతో పాటుగా దేవినేని అవినాష్ సెల్ ఫోన్లు ఇవ్వాలని అడిగారు పోలీసులు. అయితే ఫోన్లు ఇవ్వడానికి వారు నిరాకరించారని చెబుతున్నారు సిఐ శ్రీనివాస్. కోర్టు ఆదేశాలతోనే సెల్ ఫోన్లు ఇస్తామన్నారని, కేసు సిఐడికి బదిలీపై ఇంకా ఆదేశాలు అందలేదని అన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్పై దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న చైతన్య కూటమి ప్రభుత్వం రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడైన చైతన్య వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 18న కేటీఆర్ స్టేట్మెంట్ తో పాటు సాక్షుల స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తామని న్యాయస్థానం తెలియజేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా పడింది. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిల మధ్య వివాదంపై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వివాదం తన దృష్టికి వచ్చిందని, కార్యకర్తల అత్యుత్సాహంతోనే ఈ సమస్య ఏర్పడిందన్నారు. తాను ఇద్దరితో మాట్లాడానని, ప్రస్తుతానికి వివాదం ముగిసిందని తెలిపారు మహేష్ కుమార్. మరోవైపు ఇదంతా కాంగ్రెస్ కుటుంబ వ్యవహారం అన్నారు పరకా ప్రకాష్ రెడ్డి. కుటుంబ పెద్దతోనే మాట్లాడి సమస్య పరిష్కరించుకుంటామని తెలిపారు ఆయన. సీఎం, పీసీసీ చీఫ్ సమక్షంలో పరిష్కారం దొరుకుతుందన్నారు. వారిచ్చే డైరెక్షన్ లోనే ముందుకెడతామని చెప్పారు రేవూరి ప్రకాష్ రెడ్డి. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దేవాలయాలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. టీడీపీలోనే కాదు అన్ని దేవాలయాల్లో కూడా ప్రసాదం కల్తీ జరిగిందన్నారు. ఇంట్లో ఒక మతం, బయట ఇంకో మతంపై మాట్లాడే నాయకులను నమ్మొద్దన్నారు. పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ఆలయ ధర్మకర్త హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించారు అశోక్ గజపతిరాజు. సంగారెడ్డి జిల్లాలో కలుషిత తాగునీటి ఘటనలో 2 ఏఈలను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ ఘటనపై అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి సీతక్క వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ మోటార్ పనిచేయకపోవడంతో సంజీవరావుపేటలో బావి నుంచి తాగునీరు సరఫరా చేశారు. ఉండవల్లికి చెందిన 3 యువకులను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇటీవల మహారాష్ట్రలోని పలు దుకాణాల్లో భారీ మొత్తంలో బంగారం, చీరలు దొంగతనానికి పాల్పడ్డట్టు ఆరోపణలు ఉన్నాయి. తాడేపల్లి పోలీసుల సహకారంతో మహారాష్ట్ర పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ దివ్యాంగుల జాబ్ పోర్టల్ను ఆవిష్కరించారు మంత్రి సీతక్క. మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరేట్ హెల్ప్ లైన్ లో 10 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ అని, అందుకే వారి కోసం ఈ పోర్టల్ను ప్రారంభించామన్నారు సీతక్క. ప్రైవేటు ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు పాటించాలన్నారు. వరంగల్ భద్రకాళి దేవాలయంలో మహావైభవంగా కళ్యాణోత్సవం కొనసాగింది. శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు పూజారులు. ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, భక్తులు తరలివచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఏసీపీ కార్యాలయం ముందు దుర్గా మండపాల నిర్వాహకులు ధర్నాకు దిగారు. నిమజ్జన శోభయాత్రలో ఉపయోగిస్తున్న డీజేలను పోలీసులు తీసుకుపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి విగ్రహాలకు ఏసీపీ ఆఫీస్ ముందు పెట్టి ధర్నా చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాబోయే కార్తీక మాసం భక్తుల దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంలో రోడ్డు భద్రతపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు పోలీసులు. ఆటో, జీప్ డ్రైవర్స్, వాహనాల ఓనర్లకు ట్రాఫిక్ నిబంధనల్ని వివరించారు. నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. అల్లుడికిచ్చే మర్యాదలకు పెట్టింది పేరు గోదావరోళ్లు. ఇది తెలంగాణలో కూడా కనిపించింది. మహబూబాబాద్ జిల్లా నాంచారి మాడూరు గ్రామానికి చెందిన వంశీకి వరంగల్ జిల్లా ధర్మారావుపేటకు చెందిన శ్వేతతో ఆగస్టు 28న వివాహం జరిగింది. దసరా సందర్భంగా కొత్తల్లునికి 66 వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసి సంతృప్తిపరిచారు. ప్రకాశం జిల్లా కొండపి మండలం పెట్లూరులో పల్లె పండుగ కార్యక్రమాన్ని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. గ్రామంలో అనేక అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయలతో 30,000 పనులు చేపడుతున్నట్లుగా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో ఏల్చూరులో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. గ్రామంలో 40 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేశారు. పార్టీ
పార్టీలకు అతీతంగా పనిచేయకుండా మాటి మాటికి అభివృద్ధిని అడ్డుకుంటాం అనడం కాంగ్రెస్ నైజమా అని ప్రశ్నించారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. అధికార పార్టీపై విమర్శలు చేశారాయన. తన నియోజకవర్గం పరిధిలో ఐకేపీ సెంటర్లను ప్రారంభించారు ప్రభాకర్ రెడ్డి. ప్రొఫెసర్ సాయిబాబాను కడసారి చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు రాజకీయ పౌర హక్కుల ప్రజా సంఘాల నాయకులు. మౌలాలి జవహర్ నగర్ శ్రీనివాస హైట్స్ లోని సాయిబాబా నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్యే జయసూర్య. ఆ తర్వాత కార్యకర్తలు అధికారులతో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు టీడీపీ నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికార పార్టీ నేతలు మాస్టర్ స్కెచ్ తో ఇసుకను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. గుట్టుచప్పుడు కాకుండా ఇసుకకు టెండర్ పెట్టేశారన్నారు. కలెక్టరేట్ల దగ్గర టీడీపీ గుండాలు, రౌడీలు బెదిరించి తరిమేస్తున్నారని విమర్శించారు. కోనసీమ జిల్లా తాటిపాకలో నటి డింపుల్ హైతే సందడి చేశారు. ఒక షాపింగ్ మాల్ ప్రారంభానికి వచ్చిన నటిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆంధ్రాకు వస్తే సొంతింటికి వచ్చినట్టు ఉందన్నారు డింపుల్. హైదరాబాద్ మంగళ్ హట్ లో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తాలిం చౌరస్తాలో దుర్గేష్ సింగ్ అనే వ్యక్తిని ఆస్తి వివాదంలో బంధువులే చంపేశారు. పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ప్రయాణికులు ధర్నాకు దిగారు. స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ అధిక ఛార్జీలు వసూలు చేస్తోందని ఆరోపించారు. ఛార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇతర దేశాలకు వలస వెళ్లే భారతీయుల భద్రత, చట్టపరమైన అవసరాల కోసం ఈ మైగ్రేట్ వెబ్ పోర్టల్ మొబైల్ యాప్ ని విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రారంభించారు. విదేశీ నేలపై భారతీయ కార్మికుల హక్కులు, గౌరవాన్ని కాపాడడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జయశంకర్ అన్నారు. టోల్ ఛార్జీలకు సంబంధించి మహారాష్ట్ర సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలోకి ప్రవేశించే కార్లు, లైట్ మోటార్ వెహికల్స్ కు టోల్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఇస్తున్నట్టు సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. దీనివల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధనం కూడా ఆదా అవుతుందని షిండే తెలిపారు. ముంబైలోకి దారితీసే 5 టోల్ గేట్లలో ఇది అమలు కానుంది. హర్యానా ఉన్నత శిఖరాలకు చేరాలని కామాఖ్య మాతను కోరినట్లుగా తెలిపారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని. గౌహతిలోని కామాఖ్య మందిరాన్ని ఆయన దర్శించుకున్నారు. హర్యానా ప్రజల అభ్యున్నతి కోసం శ్రమిస్తానన్నారు సైని. అక్టోబర్ 17న మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయన. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పొరపాట్లను రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. రానున్న 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ని ఈసీ విడుదల చేయబోతోంది. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాహుల్ గాంధీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో షిండే బీజేపీ సర్కార్ని ఓడించడమే తమ లక్ష్యమన్నారు పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే. మహావికాస్ అఘాడీ ఐక్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందన్నారు. పొత్తులపై కూడా చర్చించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు రంగం సిద్ధమైంది. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఇన్నాళ్లు అమల్లో ఉన్న రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2019 అక్టోబర్ 31న కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు. మాజీ భార్య ఒక గాయని, కుమార్తె ఫిర్యాదు చేయడంతో మలయాళం నటుడు బాలాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళల్ని అవమానించడం, పిల్లలపై క్రూరత్వం, సోషల్ మీడియాలో పరువు నష్టం కలిగిస్తున్నారన్న ఆరోపణలపై కొచ్చి పోలీసులు బాలాని అదుపులోకి తీసుకున్నారు. అజిత్ నటించిన వీరం సహా అనేక సినిమాల్లో బాలా నటించారు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం వందలాది మంది డాక్టర్లు చలో రాజ్భవన్ ర్యాలీ చేశారు. గతంలో చర్చల సందర్భంగా మమతా సర్కార్ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని డాక్టర్లు ఆరోపించారు. ఒక డాక్టర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తమిళనాడులో భారీ వర్షాలు. తంజావూర్, తిరునారూర్, తిరుక్కొట్టై, తూత్తుకుడి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై సహా 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాంచీపురం, తిరువల్లూరుకు ఆరెంజ్ అలర్ట్, మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. పరిస్థితిని సమీక్షించడానికి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు సీఎం స్టాలిన్. యూపీలోని బైరూజ్ అల్లర్లతో అట్టుడికింది. నిన్న దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో గొడవ జరిగి ఒక యువకుడు మృతి చెందాడు. దీంతో హింస పెచ్చరిల్లింది. వాహనాలు, దుకాణాలకు నిప్పు పెట్టారు దుండగులు. ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. కర్రలతో వీధుల్లో అల్లరి మూకలు హల్చల్ చేశాయి.